ప్రభువునందు ప్రియమైన ఫెర్సిస్ కుటుంబ సభ్యులకి వందనాలు. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాక్యం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండలేయుచున్నాడు. శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామము బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంతరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్రయు దండమును నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటిచున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. తండ్రి, ఈ కొద్ది వాక్యము నన్ను, నా ఫెర్సిస్ కుటుంబ సభ్యులని సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము దినదినము మాకు అందజేయము. మేము మాకిచ్చిన ప్రతి వానిని క్షమించుచున్నాము కనుక మా మమ్మను క్షమించుము. శోధనలోనికి